జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. రాజకీయాలని హుందాగా నడిపించేవారిని, రాజకీయాల్లో రాజనీతిజ్ఞని ప్రదర్శించేవారిని స్టేట్స్మెన్ అంటారు. భారతదేశంలో ఉన్న కొద్దిమంది స్టేట్స్మెన్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు, అయిన తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబం ఆయన పట్ల వ్యవహరించిన తీరు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరు, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యవహరించిన తీరు, ఇలాంటి అనేక విషయాలు, స్టేట్స్మెన్ అనే పదాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించినందుకు ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు అతి తక్కువ మంది స్టేట్స్మెన్స్ ఉన్నారు. ఆ తక్కువ మందిలో చంద్రబాబు నాయుడు గారు ప్రముఖంగా కనబడుతూ ఉంటారు. అలా అనడానికి రాజకీయాలంటే శత్రుత్వం కాదు, రాజకీయంగా చేయాలి, కుటుంబ వ్యవహారాలతో మిళితం చేయకూడదని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తాడు ఆయన. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతిరెడ్డి గారు జగన్ రెడ్డి మీద కేసు పెడితే ఆ కేసుని రిజిస్టర్ చేయవద్దని చెప్పి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారే కాపాడారని ఇవాళ వార్తలు అనేకం వస్తున్నాయి, వినపడుతున్నాయి. తర్వాత జరిగిన పరిణామాల్లో రాజశేఖర రెడ్డి కుటుంబం చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యక్తిహనానికి పాల్పడింది, ఎన్ని రకాలుగా దారుణాలుగా హింసిందో మనం చూసాం. ఆ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వ్యవహరించిన తీరుని, ఇప్పుడు జగన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? స్టేట్స్ మ్యాన్ అంటే పరిణతి ఉన్నవాళ్ళు, తర్వాత నిష్పాక్షికంగా దేన్నైనా కూడా అంటే ఆలోచించి చేసేవాళ్ళు, తర్వాత దూరదృష్టి కలిగిన వాళ్ళు. అంటే ఈ సంఘటన జరిగింది కరెక్టే, దీన్ని మనం మన అవకాశంగా భావించుకోకుండా భావితరాలకి ఇది ఎట్లా ఇవ్వాలి అంటే, ఇవాళ ఒక నిర్ణయం అనేది ఆ కుటుంబం మీద కావచ్చు, ఆ వ్యక్తి మీద కావచ్చు, ఎటువంటి చెడు పరిణామాలు చూపించకూడదు. రాజనీతిజ్ఞుడు ఫైనల్గా నిష్పాక్షికత ఇందాక చెప్పాం మనం. సో ఇన్ని లక్షణాలు ఉండేవాళ్ళని స్టేట్స్మెన్ లేక రాజనీతిజ్ఞుడు అంటారు. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడికి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, మీరు కనుక గమనిస్తే ఆయన రాజకీయ జీవితంలో ఆయన కాంగ్రెస్లో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, ఇప్పటికీ కొనసాగుతున్నా, ఆయన తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరు. ముఖ్యంగా ఎవరిని కూడా వ్యక్తిగత హననం అనేది చెయ్యరు, ఒప్పుకోరు అసలు. ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం అని ఎందుకు అనిపించుకుంటోందండి, ఎందుకంటే ఇంకా అరెస్టులు చేయట్లేదని అందరూ గింజుకుంటున్నారు. అరెస్టు చేయటం కాదు కదా కావాల్సింది. ఇప్పుడు ఒక వ్యక్తిని కొద్ది రోజులు బాధ పెట్టేసి మనం ఆనందం పొందడం కాదు కదండి. ఒక జరిగినప్పుడు అది నిష్పాక్షికంగా దాని మీద విచారణ జరిపి వాళ్ళకి శిక్ష పడింది అనుకోండి, అది ధర్మబద్ధంగా వెళ్ళినట్టు ఆయన ఆలోచించేది అది. లేకపోతే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్రలో మనగలగడం, ముఖ్యంగా కేంద్రం రాష్ట్రాల్లో కూడా, అంటే ఒక రాష్ట్రంలోనే ఈయన నాయకుడు కాకుండా కేంద్రం దృష్టిలో కూడా ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఒక స్టేట్స్మెన్ అంటే ఇలా ఉండాలి అని అనిపించుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు. ఇవాళ మోదీ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు కేసు చూస్తున్నారంటే ఆయనలో ఉండే విలక్షణత అది అందరికీ ఉండదండి. ఇప్పుడు రాజకీయం చేయడం అంటే ఏమనుకుంటారు, సర్లే ఇవాళ మనకు ఒక అవకాశం దొరికింది, వీటి సంగతి తేలుద్దాం అనే కదండి అనుకుంటారు. లేకపోతే ఒక రాయి వేద్దాం, లేదు అగో వాళ్ళ ఆవిడ ఇలా చేసింది, ఈవిడ పని చెప్దాం, మనం ఈవిడ బయటకు తీసుకొచ్చి వీళ్ళ కుటుంబాన్ని బయటకు లాగేద్దాం రోడ్డు మీదకి. అది కాదు రాజకీయం. ఆయన చెప్పినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా, రాజకీయం అనేది రాజకీయంగానే తేల్చుకోవాలి. అది శాసనసభలో కావచ్చు, లేకపోతే మామూలుగా సభల్లో కావచ్చు, రాజకీయం మాట్లాడాలి. ఏదైనా మనం అనదలుచుకుంటే అక్కడ తేల్చుకుని అనాలి. అంతే తప్ప ఒక అవకాశం దొరికింది కదా, భలే దొరికాడులే వాడేసుకుందాం, మనం ఎవరి కోసం మన కాళ్ళ దగ్గరికి రాడు అనే భావన ఉండకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటేనండి, ఇటీవలి కాలంలో రాధాకృష్ణ మీద, అంటే ఆయన రాసిన ఒక ఎడిటోరియల్ మీద అసలు మీరు కిందనున్న చీమ పైన పక్షి అన్నట్టుగా ప్రతివాడు మాట్లాడేశాడండి. అసలు మీరు నమ్మలేరు, నవ్వొస్తుంది మనకి. వాళ్ళు ఎవరిని తీసుకొచ్చారు తెలుసా? నేను మొత్తం అంతా వెరిఫై చేశాను సార్. వాళ్ళందరూ ఎవరు తెలుసా మీకు? చెప్పాలంటే వీళ్ళు దాన్ని ఏమంటారు, క్రిస్టియానిటీకి సంబంధించి కొత్తగా క్రిస్టియానిటీలోకి చేరిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ, చిన్న చిన్న వాళ్ళందరూ ఉంటారు చూడండి. ఒక ఆవిడ అయితే వట్టుసే ఒక పాట పాడిందండి ఆవిడ. అంటే కొత్తగా ఆవిడ యేసుక్రీస్తుని కనుగొందనమాట. ఆవిడ వచ్చి మాట్లాడేస్తుందండి, ఒక మాస్క్ పెట్టేసుకుని, జుట్టు జడేసేసుకుని, అంటే తను ఎవరో తెలియకుండా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేయాల్సింది అని చెప్తున్నా. మీరు రాజకీయం చేయదలుచుకుంటే దమ్ముంటే రాజకీయ ప్రత్యర్థుల్ని తయారు చేయండి.
వాళ్ళ చేత మాట్లాడించండి. ఇలాగా ఎక్కడో దారిన పోతున్న వాళ్ళని పిలిచి వీళ్ళ చేత కాదు మాట్లాడించాల్సింది. ఎవడు మాట్లాడుతున్నాడు సార్ షర్మిల గురించి? నువ్వు మాట్లాడకు షర్మిల, నువ్వెవడి అసలా కోన్ కిస్కా అంటారు చూడండి. అలాంటి వాళ్ళ అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అనే దానికి చేస్తారు అనే దానికి ఇది ఉదాహరణగా చెప్తున్నాం. జగన్ రెడ్డి వచ్చాక రాజకీయాన్ని చిల్లర చేశాడు. చిల్లర రాజకీయాలు అనే పదం ఎప్పుడొచ్చిందో కానీ సార్, ప్రత్యక్షంగా మీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన అందులో చేసిన వ్యాఖ్యలు వాళ్ళకి అర్థం కాక, ఇప్పుడు సాధారణంగా అంటారు సార్, నీకు తల్లికి చెల్లికి తేడా తెలియదురా వెధవా అని తిడతారు. అట్లా ఆ ఉద్దేశంతో ఆయన రాశారు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి మీద ఉండే పిచ్చి ఎంత పరాకాష్ఠకి వెళ్ళిందంటే, ఆయన నీ భార్య కాదు ఒక చెల్లి అంటే నమ్మేస్తారు మీరు, నమ్మి ఆవిడకి పెళ్లి చేస్తారు వేరే వాళ్ళతో అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. ఇక్కడ కించపరచడమే కాదు, తెలుగు రాకపోతే కొంచెం ఎవరినైనా పండితులను పెట్టుకుని తెలుగు నేర్చుకోమనండి. ఐఎమ్ సారీ టు సే దిస్. అట్ ద సేమ్ టైం ఆయన మళ్ళా నిన్న ఒక ఎడిటోరియల్ రాసి నేను కొన్ని నిజాలు బయట పెడితే వీళ్ళందరూ ఏమవుతారో నాకు తెలియదు, చరిత్రలో ఉన్నవి అని అన్నాడు ఆయన. ఆ నిజాలు ఏంటయ్యా అని మనం వెలికి తీస్తే ఏం జరిగింది? 2-3 సందర్భాలు ముఖ్యంగా ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేస్తే సోషల్ మీడియా మొత్తం వాళ్ళ బతుకంతా బస్ స్టాండ్ చేసింది. మరి ఇప్పుడు ఎవరిది అండి తప్పు ఎవరిది సార్? జగన్ రెడ్డిదే. అంతే కదా, ఏదో లేపి తన్నించుకోవడం అంటారు చూడండి, అట్లా ఉంది. సో ఇప్పుడు నువ్వు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నిన్ను నువ్వు తరచి చూసుకో. ఇప్పుడు మీ తండ్రి ఎలాగా లేరు, అన్ఫార్చునేట్లీ ఆయన పైకి వెళ్ళిపోయారు. నీ 10th క్లాస్ పరీక్షలు నువ్వే రాసావా? నిజంగా సమాధానం చెప్పు దీనికి. నీ తరఫున వేరే వాడు రాస్తే పట్టుబడితే అప్పుడు ఎవరు నిన్ను కాపాడారు? అసలు ఆ రోజే అసలు నిన్ను శిక్షించుంటే తోటకూర నాడే అన్నట్టుగా నువ్వు ఈరోజు ఎక్కడ ఉండేవాడివి? ఏ జైల్లోకి వెళ్తూ ఉండేవాడివి? ఉన్న ఫ్యాక్ట్ అది. అంటే ఇక్కడ ఒక రకంగా మన చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పు పెట్టాలండి. స్నేహధర్మం కోసం ఆయన ఈ పని చేశారంటే రాజశేఖర రెడ్డి బతిమాలు ఉండొచ్చు కదా. అంటే రాజకీయంగా కక్ష సాధిస్తున్నాడు ఇక్కడ అదే వద్దు. నేను అంటున్నా కొన్ని సందర్భాల్లో ఆయన ఆ మంచితనాన్ని పక్కన పెట్టాలని చెప్తున్నా మీకు. అది నేను చెప్పొచ్చేది. ఇప్పుడు మనం దురాలోచన కాదు కానీ దూరాలోచన చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు సార్. ఈయన పాము కంటే డేంజర్ కదా జగన్మోహన్ రెడ్డి. అది యాంటిసిపేట్ ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అనేది నా బాధ. ఆయన తప్పు చేశారని నేను అంటల్లా. అంటే స్నేహధర్మం అనేది అన్ని చోట్ల వర్తించకూడదని ఆయన మంచి మనసుతో చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు అనుభవిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. అందుకని చెప్తున్నా. ఇక ముఖ్యమైన విషయం ఎప్పుడు జరిగిందంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2000 సంవత్సరంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కేసు వచ్చింది, హై ప్రొఫైల్ కేసు. అదేంటయ్యా అని చూస్తే భారతీరెడ్డి వెళ్ళి జగన్ రెడ్డి మీద కేసు పెట్టింది, గృహహింస కేసు, నన్ను కొట్టి చంపుతున్నాడు అని. అప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి. ఉంటే వీళ్ళు ఉంటారు కదా, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఉంటారు కదా, చీఫ్ శివశంకర్ గారు అని ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారికి విషయం చెప్పి ఆయన అన్నారట, సార్ ఏంటి మరి కేసు, మరి ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డిని మనం పిలిచి అరెస్ట్ చేద్దామా ఏంటి, ఏం చేద్దాం ఫర్దర్గా అంటే ఆయన ఒకటే చెప్పారు, మనం వ్యక్తిగత విషయాలని రాజకీయానికి వాడుకోకూడదు, వాటిని బేస్ చేసుకుని మనం రాజకీయంగా ఎదగాలనుకోవడం తప్పు, అందుకని మనం దీని మీద ఇంట్రెస్ట్ మీరు చూపించకండి. ఆ కేసు అంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు రాజశేఖర రెడ్డి గారిని డీల్ చేయమని చెప్పండి, వాళ్ళతోటి ఇంట్లోనే ఆ సమస్య ఏదో పరిష్కరించుకోమనండి, దీనికి ఇంతకంటే మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. రెండోది, ఏ ఒక్క ఛానల్లోనూ ఈ విషయం రాకూడదు, ఒక్క ఛానల్లో వచ్చినా కూడా అది మన ప్రభుత్వ వైఫల్యం కిందకు వస్తుంది అని క్లియర్గా వారు చెప్పడం జరిగింది. అంటే ఇది మరి మంచితనం అనాలా అండి, చేతకాంతనం అనాలా చెప్పండి సార్? అతి మంచితనం. చేతకాంతనం అని నేను అన్ను, ఎందుకంటే ప్రతిపక్షం అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు, ఇవాళ దాన్ని కూడా వాళ్ళు విమర్శిస్తారు, అది నేను చెప్తున్నా. అంటే మనిషి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే సార్, మనం మంచి చేసినా కూడా దానిలో కూడా చెడు వెతుకుతారు. అలాంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళది. అందుకోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుండె మీద చెయ్యేసుకుని నిజాలు మాట్లాడమనండి, ఇది జరిగిందా లేదా. ఇదే ఎవరు ఆర్కే రాసిన కొత్త పలుకులో ఉన్న ఆ క్వశ్చన్ మార్క్కి సమాధానం చెప్పలేక సైలెంట్గా కూర్చున్నాడు, ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాడుగా. ఇప్పుడు రాధాకృష్ణ మాట్లాడచ్చు, నిజంగా చెప్తున్నాను నేను. కానీ ఆయన కూడా ఒక పెద్ద తరహాలో వదిలేశాడు. ఆయన పెద్ద పని కాదుగా, ఒక అలంపోటు అంతేగా సార్. మనం
మంచి చెప్పడం కష్టం కానీ చెడు రాయటం తేలిక సార్. మేడం ఆయన కలంపోటు వేయగానే అటు పక్క నుంచి మొత్తం బంద్ అయిపోయింది, నోళ్ళని మూసుకుపోయినాయి. అసలు ఈసారి జగన్ రెడ్డి దగ్గర నుంచి కార్యకర్తలు ఎవరు మీకు అదే చెప్తున్నా, ఈసారి ఆయన ఎడిటోరియల్ రాగానే అసలు అందరూ సైలెంట్ అయిపోయారు. మీరు చూడండి, ఒక్కళ్ళు కూడా ఆఖరికి అంతకుముందు మాట్లాడిన లక్ష్మీపార్వతి లాస్ట్లో మాట్లాడింది ఆవిడ. లక్ష్మీపార్వతి కూడా ఏమీ నోరెత్తలా, అడ్రస్ లేకుండా పోయారు అంతా అడ్రస్ మళ్ళీ. లేకుండా పోయారు. అదే నేను చెప్తున్నాను సార్, మనం అంటే వాస్తవాలు మాట్లాడడం చేతకాక కాదు, ఇంటి గుట్టు ఎప్పుడు కూడా రట్టు చేయకూడదు అనేది. అందుకే అది కూడా మీకు రాజకీయాల్లో అది కూడా ఒక రాజనీతి. మన రాజకీయం ఎలా ఉండాలంటే, నేను మిమ్మల్ని కొట్టాలి కానీ నేను మీ ఇంట్లో వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఆడవాళ్ళని వాళ్ళని దూషించడమో లేకపోతే వాళ్ళ గురించి నెగిటివ్ ప్రచారం చేయటమో, ఏది జగన్మోహన్ రెడ్డి చేసినట్టు, ఏది అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని తిట్టించి అదేదో నేను మగతనం అనుకున్నాడో మగాడిని అనుకున్నాడో నాకైతే తెలియదు. అలాంటి పదాలు యాక్చువల్లీ వాడకూడదు, ఐ హేట్ దట్, బట్ స్టిల్ నో అదర్ గో ఫర్ మీ. ఇంకా ఈ పదాల కంటే రావట్లేదు నాకు. కాబట్టి అది కాదు సార్. ఆ రోజున్న మహిళలందరూ ఏమయ్యారు, వైసీపీ మహిళలు ఒక్కళ్ళు నోరెత్తలేదు, సిగ్గుతో తల దించుకోలేదు. అది నేను చెప్తున్నా, సిగ్గుతో తల దించుకోలేదు. ద్రౌపది వస్త్రాభరణం అయినప్పుడు భీష్ముడు తల దించుకున్నాడు, చేతకాని వాడిని అయ్యానని. కానీ ఇక్కడ ఎవడూ తలదించుకోవాలా. అంటే ఇక్కడ ఉంది జగన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్గా, అదే వాళ్ళకి అది వికృతానందం. అందుకని ఇది జరిగింది సార్. ఆ తర్వాత మీకు తెలుసు ఎంతమంది ఎన్ని రకాలుగా బూతులు మాట్లాడటం కావచ్చు, ఈవెన్ పవన్ కళ్యాణ్ పిల్లల్ని కావచ్చు, భార్యని కావచ్చు. అంటే వీళ్ళందరూ కూడా ఒక శాడిజంలో ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయారు, వాళ్ళ మనస్తత్వాలు అలా వెళ్ళిపోయాయి. అందుకని ఇప్పుడు సైకో అనేది చాలా చిన్న పదం జగన్మోహన్ రెడ్డికి. సైకో టు ది పవర్ ఆఫ్ ఎంత అని మనకు తెలియదండి. కాబట్టి ఇవాళ యాక్చువల్గా రాధాకృష్ణ రాయాలి, నన్ను అడిగితే వాస్తవాలు రాయాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చాలాసార్లు రాజశేఖర రెడ్డికి సహాయం చేశారు, కానీ ఆయన చేశారని ఏ రోజు చెప్పుకోలేదు, చెప్పుకోరు కూడా ఫ్యూచర్లో ఆయన కూడా. చెప్పుకోలేదు. ఆయన సహాయం చేయకముందు చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారుడని లేకపోతే వ్యవసాయం దండగాడని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అల్లర్లో చేశాడు. అవును, ఆయన ఎదగడం కోసం ఆయన నెగిటివ్ ప్రచారాలు బాగా చేశాడు సార్. అది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. అంటే కొత్త బిచ్చగాడు అన్నట్టుగా ఇప్పుడు ఒక్క ఛాన్స్ని ఎలా జగన్మోహన్ రెడ్డి అన్నాడో, అప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర అనేది ప్రజలకు చాలా ఇంపుగా అనిపించింది. అయితే ఓకే, కొన్ని మంచి చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఎవరిని కూడా ప్రతి వాళ్ళలోనూ మనం నెగిటివే చూడం కదా సార్. కానీ ఆ తండ్రి అడుగుజాడల్లో ఈ నడవలేకపోయాడు కదా. ఏది ఏవైనా రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారిని నెగిటివ్ చేశాడు తప్ప తనకి చేసిన ఆ సహాయానికి ఆయన ఎప్పుడు కృతజ్ఞత చూపించుకోలేదు. సరే, ఇంకా కొడుకు అంతకంటే చూపించుకోడు, ఎందుకంటే ఇతను ఇంకా ఘోరం కాబట్టి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలండి, తెరిచి వాస్తవాలు గుర్తు తెచ్చుకుని మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ని కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ని కావచ్చు, వాళ్ళ కుటుంబాల్లో ఉండే మహిళల్ని కావచ్చు, పిల్లల్ని కావచ్చు. అది పద్ధతి కాదు. నువ్వు రాజకీయం చేయాలనుకుంటే దమ్ముంటే నీకు ప్రజల్లోకి వెళ్ళు, మాట్లాడు, మంచి చెడ్డలు చెప్పు, నువ్వు అంతవరకే నీ బాధ్యత. వ్యక్తిగతంగా వెళ్ళడం, వ్యక్తిగత హననం చేయడం రాజకీయం అనిపించుకోదు. తర్వాత దారిని పోయే వాళ్ళని తీసుకొచ్చి మైకు పెట్టేసి వాళ్ళ చేత వాగించటం. నీ చెల్లి గురించి కూడా వాగిస్తున్నావు, ఐఎమ్ సారీ, అది అసలు చాలా సిగ్గుచేటది. షర్మిల కూడా దీని మీద మాట్లాడాలి. నిన్న కూడా ఎవరు సజ్జలు అంటున్నాడు, ఇంకా ఇవి రాలేదేంటా అనుకున్నాను, చంద్రబాబు నాయుడు పిలిస్తే ఇలా వచ్చి అలా ప్రెస్ మీట్ పెడుతుంది. సజ్జల మాట్లాడటం ఏంటి సార్ అట్లా? ఎంత అసహ్యంగా ఉందంటే, ఇంత అవసరమా? కాదే, డబ్బులు సంపాదించుకున్నారు, ఇంకేం కావాలి ప్రజల్ని మోసం చేసి? ఇంకా ఏంటి అసలు? నిన్న చాలా బాధ అనిపించింది సార్. అంతే. ఇప్పుడు మీరు మంచి రాజకీయం చేయండి, ఇది అవసరమా మీ అందరికీ అని అడుగుతున్నాను నేను. చంద్రబాబు గారు వాళ్ళ మేలు పొంది ఆఖరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే స్థాయికి జగన్ రెడ్డి వెళ్ళినా ఆయన ఇప్పటికీ పల్లెత్తి ఇవన్నీ బయట పెట్టలే. ఎప్పుడు ఎక్కడ ఆయన పెట్టారు సార్. ఇప్పుడు ఏదో పుట్టుకతో వచ్చింది పుడకలతో పోవాలని ఆయన ఏదైనా మనసులో పెట్టుకుంటే ఆయన అసలు ఎప్పుడు కూడా మళ్ళీ దాని గురించి ప్రస్తావించరు. ఎవరైనా ప్రస్తావించినా కూడా ఊరుకోరు. ఆయన తత్వం అది. కాబట్టి ఆయన ఖచ్చితంగా హీజ్ ఎ స్టేట్స్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ రావడం అనేది ప్రజలు చేసుకున్న అదృష్టం. అంటే తమిళంలో పొక్కిషం అంటాం, అంటే ఒక భాండాగారు, నిధి భాండాగారం అంటాం చూడండి, అట్లాగా అది మీరు వాడుకోవడం తెలియాలి మీకు ఆయన్ని. అది తెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి ప్రజలు 29లో కూడా ఈ నిధిని దాచుకోవాలి, భద్రపెట్టుకోవాలని మనం కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి మధ్య ఉన్న తేడాని మనకు వివరించిన వడ్లమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.